జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ టైంలో స్వామీజీ వారు ఫోన్ చేస్తున్నారంటే నమస్కారం స్వామి. అమ్మవారి కృప ఉండుగాక. అత్యవసర విషయం చేరవేద్దామని ఫోన్ చేశాను విశాల. చెప్పండి స్వామి. పక్కనెవరూ లేరు కదా? నైని ఉంది. నేను చెప్పే విషయాన్ని తన దగ్గర ప్రస్తావించకుండా రేపు ఉదయం నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే స్వామి. తిలోత్తమ వల్లభ ఆ ఇద్దరు అఖండ స్వామిని కలిశారు. అతను మీ ఇద్దరి కూతుళ్లను చూడ్డానికి రేపొద్దున్నే మీ ఇంటికి వచ్చేస్తాడు విశాల. ఏం చేయాలో మీరే చెప్తే బాగుంటుంది స్వామి. గాయత్రిని గాయత్రి పాపగా ఉందని అఖండ స్వామి గుర్తుపట్టకుండా చేయాలి. అది సాధ్యమవుతుందంటారా? మనం చెయ్యాలి విశాల, లేదంటే గాయత్రి దొరికిపోతుంది. ఎప్పుడు వస్తున్నారు? ఉదయం 10 గంటలకు అఖండ స్వామి ఇంటికి వస్తాడు. ఈలోపే నేనేం చెయ్యాలో ఆలోచించి అమ్మవారి అనుగ్రహంతో నీ దగ్గరకు వస్తాను. అలాగే స్వామి. మీరు త్వరగా వస్తే బాగుంటుంది. ప్రయత్నిస్తాను విశాల. శుభం భూయాత్. అఖండ స్వామి గాయత్రి ఉనికిని గుర్తుపట్టకుండా చేయాలంటే ఏం చేయాలి? అమ్మా విశాలక్షమ్మ తల్లి, అతడు కూడా మహిమగలవాడే. ఈ పరీక్షలో ఫలితం మా వైపే ఉండేలా చూడమ్మా. బాబుగారు, స్వామీజీ వారు ఫోన్ చేశారా? అవునైని. ఏమంటున్నారు? ఏదన్నా సమస్య? మీరెందుకు కంగారు పడుతున్నారు? నేనెందుకు టెన్షన్ పడతానని. మార్నింగ్ ఇంటికి వస్తా అన్నారు. అలాగే అన్నాను. సాధ్యం అవుతుందా అని అడిగారు. దేని గురించి? మనకి సాధ్యం కాదంటూ ఏముంటుంది నైని. నేనే అమాయకంగా అడిగాను అనిపిస్తుంది. ఏ విషయం బాబుగారు? ఏం లేదు. రేపు వస్తారు కదా, మాట్లాడుకుందాం. నైని, రేపు పిల్లలు ఆలస్యంగా లేచినా పర్వాలేదు. 8 గంటలకల్లా లేచేస్తారు. 10 అయినా 11 అయినా నో ప్రాబ్లం. చిన్నపిల్లలు ఎంత ఎక్కువసేపు పడుకుంటే అంత మంచిది అంటారు. ప్రశాంతంగా నిద్రపోనివ్వు. కంగారు పడి లేచారని హడావిడిగా పొద్దున్నే హాల్లోకి తీసుకురాకం, సరేనా? గాయత్రి, మీ నాన్నేదో విషయం దాస్తున్నారనిపించట్లేదా? అవును కదా, అందుకే స్మైల్ ఇచ్చావు. ఈ ఇంటి సభ్యుల స్వాగతాన్ని మన్నించండి అఖండ స్వామి. విశాల, దండవి. మీ రాకతో మా ఇల్లు కూడా పావనం అవ్వాలి. ఇదే మా స్వాగతం స్వామి. ఇప్పుడు వెళ్ళండి అమ్మా. అలాగే స్వామి. అఖండ స్వామి, అదే మా గాయత్రక్క ఫోటో చూడండి.
పునర్జన్మ ఎత్తిన మాతృమూర్తి. పెద్దమ్మ ఇప్పుడు పిల్లగా ఉంటుంది స్వామి. పాపం పెద్దక్క కోసం విశాలు నేనమ్మ ఎదురు చూస్తున్నారు. రాలేదా? వస్తారన్న ఆశ నమ్మకం ఇవి మెండుగా ఉన్నా పెద్దత్తయ్య ఇప్పటిదాకా రాలేదంటే ఈ జన్మలో కూడా లేకుండా పోయినట్టే కదా అఖండ స్వామి. సుమనా, ఒక్క నిమిషం బ్రో. చూడు సుమన, అందరి ముందు కొట్టానని మళ్ళీ నువ్వు గదిలో గొడవ చేయకూడదు అంటే నోరు మూసుకొని ఉండాలి. రాలేదా అని నేను అడిగింది పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవి గురించి కాదు. మరి ఇంకెవరి గురించి స్వామి? పిల్లల్ని ఇంకా తీసుకురాలేదా అని. ఓ, హాసిని, నైని ఎంతసేపు చేస్తున్నారు? పిల్లలు పడుకున్నారేమో నాకాయ్. ఇలాంటి మహానుభావులు మళ్ళీ మళ్ళీ వస్తారా పావనమూర్తి? నిద్రపోయినా సరే లేపుకొని రావాలి. ఎందుకంటే గాయత్రీదేవి పునర్జన్మలో ఇంకా సజీవంగా ఉంది కాబట్టి. నాకు తెలుసో తెలియకో అడుగుతున్నాను అనుకోండి స్వామి. విశాల్ వాళ్ళ పిల్లలకి మా గాయత్రి పెద్దమ్మకి సంబంధం ఏంటి? కోడలి కడుపులోనే పుడతానని చెప్పిందట కదా వల్లభ. పుట్టాక ఎవరో ఎత్తుకుపోయారు స్వామి. ఇద్దరిట్లో ఒకరు జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రి. అఖండ స్వాముల వారు మా పిల్లల్ని ఆశీర్వదించాలి. ఇద్దరూ మీ కూతుళ్లే కదా. అయ్యో రామా, ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? కొంచెం మర్యాదగా మాట్లాడు. నేనేమన్నానని? ఒకరిని దత్తత తీసుకున్నారంటే ఇద్దరిని మా అక్కే కన్నది అన్నట్టుగా అడుగుతున్నారు ఆఖండ స్వామి. నేనెందుకలా అన్నానంటే ఇద్దరూ కవల పిల్లలు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.